హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పాత సినిమాల్ని రిలీజ్ చేసే ట్రెండ్ చాన్నాళ్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా అగ్ర హీరోలకు చెందిన ఎన్నో హిట్ సినిమాలు థియేటర్లో రిలీజ్ పాత రికార్డులు సైతం దాటేశాయి. జల్సా, మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవ్ రెడ్డి, కలేజా వంటి చిత్రాలు రిలీజ్ కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే ఈ ట్రెండ్ ని నిర్మాతలు మరీ కమర్షియల్ గా మార్చేయడంతో అసలుకే మోసం వస్తుంది. అందుకే ఇటీవలే కాలంలో రిలీజ్ సినిమాలు బెడిసి కొడుతున్నాయి. ప్రేక్షకుల మాట అలా ఉంచితే ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం లేదు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్టాలిన్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి కనీసం మెగా ఫ్యాన్స్ కూడా పట్టించుకోపోవడంతో ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరిచింది. దీంతో రిలీజ్ ల ట్రెండ్ కి ముగింపు పలకాలని సూచనలు వినిపించాయి. తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్న సందర్భంగా రగడ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రానికి బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. వైజాగ్ వంటి మెయిన్ సెంటర్ లోను సగం, శరత్ థియేటర్ లో కేవలం 25% టికెట్లు బుక్ అయ్యాయి అంటేనే పరిస్థితి ఎలా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ మూవీని పట్టించుకోవడం లేదు. దీంతో ఓవరాల్ గా 4K వర్షన్ డిజాస్టర్ అని ట్రెండ్ వర్గాలు తెలిపేస్తున్నాయి. స్టాలిన్, రగడ చిత్రాలు డిజాస్టర్లతో అయిన రిలీజ్ ల ట్రెండ్ కి ఎండ్ కార్డ్ పడితే బాగుంటుందని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. వీరుపోట్ల దర్శకత్వంలో వచ్చిన రగడ మూవీలో నాగార్జున సరసన అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. కామాక్షి స్టూడియో బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2010 డిసెంబర్ 24న రిలీజ్ అయింది. తన తల్లిని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా నాగార్జున నటించారు. ఇందులో ఆయన కడప యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులని అలరిస్తాయి. తమనందించిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. సినిమా మాత్రం ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. అందుకే డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న తమ్ముడు చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి డిజాస్టర్ అందుకుంటుందో చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.